కూతురు వివాహానికి 30,000 రూపాయలు, అదేవిధంగా డెలివరీకి 30,000 రూపాయలు, యాక్సిడెంటల్గా మరణించినట్లయితే 6 లక్షల రూపాయలు, నార్మల్గా చనిపోతే 1,50,000 రూపాయలు వస్తాయి. ఈ స్కీమ్ పేరేంటో తెలుసా? ఈ స్కీమ్కు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ స్కీమ్ పేరు లేబర్ కార్డు. చాలా మందికి కూడా తెలుసు ఈ లేబర్ కార్డ్ అంటే ఏంది, దీని బెనిఫిట్స్ ఏంది అని. చాలా మంది తెలిసి కూడా ఇంకా ఇప్పటి వరకు అప్లికేషన్ అయితే చేసుకోవడం అయితే లేదు. ఈ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఎవరి పేరు మీద ఈ లేబర్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రం మీరు మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అని అంటే మీరు ఎవరైతే ఈ లేబర్ కార్డు తీసుకుంటున్నారో వాళ్ళ కూతురికి గనక పెళ్ళైనట్లయితే 30,000 రూపాయలు వివాహ బహుమతి అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి తర్వాత డెలివరీ గనక అయినట్లయితే మళ్ళీ 30,000 రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ కార్డు తీసుకున్నారో వాళ్ళు గనక యాక్సిడెంటల్గా మరణించినట్లయితే 6 లక్షల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ నార్మల్గా చనిపోయినా సరే 1,50,000 అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ అమౌంట్ ఎవరికి ఇస్తారు అనంటే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు నామినీ ఎవరైతే పెడతారో నామినీకి మాత్రమే ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారనంటే ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవాలి అనంటే ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుందని చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ డిస్టిక్లో అడగండి, లేదంటే మీ దగ్గరలోనే మీ సేవలో అడగండి, వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. వాళ్ళైతే అడ్రస్ అయితే చెప్తారు. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మేస్త్రి పని చేసే వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ మేస్త్రీలు కాకుండా నెలకి 15,000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు మీ దగ్గరలోని మీ సేవలు అడగండి, వాళ్ళైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి కార్డు ఉంటుంది చాలా మందికి తెలియదు. తెలిసినా అప్లై చేసుకుందామని 3-4 ఇయర్స్ నుంచి కూడా వేస్ట్ చేసి అయితే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, అది ఎక్కడ ఇవ్వాలి, వివాహానికి 30,000 రూపాయల అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, డెలివరీకి 30,000 రూపాయల అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో లేబర్ కార్డుకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా సరే లేబర్ కార్డు ఉందా లేదా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.